అసలు ఎల్బఫ్ ఆర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం అందరం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది మన ఊసప్ మీద. అలాంటిది మనోడు ఇప్పటి వరకు అసలు ఏం అంతగేం చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు ఊసప్ ద గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ లిటరలీ ఈముతో ఫేస్ టు ఫేస్ నుంచొని మాట్లాడబోతున్నాడు. అండ్ దట్ వాజ్ రియల్లీ ఆసమ్. ఇంకంతేకాదు, నాకు తెలిసి ఈ చాప్టర్ తర్వాత మన వన్ పీస్ వరల్డ్ లో చాలా చేంజెస్ జరగబోతున్నాయి. ఎందుకంటే మన ఇము సమ ఇక్కడ వార్నింగ్ ఇచ్చింది మన లోకీకి ఇంకా లూఫీకి. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ చాప్టర్ చాలా అంటే చాలా బ్యాలెన్స్ గా ఉండబోతుంది. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1177 యొక్క పేరు వచ్చేసి ఫ్యూరీ. ఇది మన ఊసప్ యొక్క కోపాన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇంక ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మీరు మన రాబిన్ ని చూసుకోవచ్చు. మీ అందరికి గుర్తుంటే ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో మన మిగతా జైంట్స్ కి అలాగే మన జోరోకి అర్థమైపోయింది ప్రస్తుతం డోమి రివర్సి అయిన జైంట్స్ ని చంపేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి నార్మల్ గా అయిపోతారనే విషయం ప్రస్తుతం వీళ్ళందరికీ తెలిసిపోయింది. అందుకనే ఇక్కడ మన జోరో ఇంకా మిగతా జైంట్స్ అందరూ ఇక్కడ ఉన్న డోమి రివర్సి జైంట్స్ మీదకి అటాక్ చేసేస్తారు. కానీ ముందున్న ఆ డోమి రివర్సి జైంట్స్ చెప్తారు, మీరు మాది ఏం పీకలేరు, ఎందుకంటే మా దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంది, మేము ఇప్పుడు ఒక రియల్ జైంట్ లా మారిపోయాం, మీరు కూడా మాలాగా మారిపోండి అని చెప్పి ఈ డోమి రివర్సి జైంట్స్ మిగతా జైంట్స్ ని మ్యానిపులేట్ చేయడానికి చూస్తారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా మన నార్మల్ జైంట్స్ వాళ్ళ మాటలు వినరు అన్నమాట. దాంతో ఈ డోమి రివర్సి జైంట్స్ కి చాలా కోపం వచ్చింది. వాళ్ళు అందరూ వీళ్ళ మీదకి అటాక్ చేయడానికి వచ్చేస్తారు. మీరు ఈ పెనలో చూసుకోవచ్చు, ఒక డోమి రివర్సి జైంట్ మన బ్రాగీ మీదకి అటాక్ చేసేస్తాడు. ఇక్కడ మన బ్రాకీ యొక్క షీల్డ్ కూడా విరిగిపోయింది, ఇంకా స్పియర్ మన డారీ యొక్క చేతిలో కూడా దూరిపోయింది. అది చూసి ఆ డోమి రివర్సి జైంట్ చెప్తాడు, నీకు ఇప్పుడైనా మా రియల్ స్ట్రెంత్ ఏంటో తెలిసిందా అని చెప్పి తను లైక్ నవ్వుతూ ఉంటాడు. ఇది చూసి మన డారీ కూడా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. నేనైతే ఈ స్మైలీ లైవ్ యాక్షన్ లో మిస్ అయ్యాను గైస్. బట్ ఇక్కడ ఉన్న నార్మల్ జైంట్స్ అందరూ కలిసి డోమి రివర్సి జైంట్స్ కి చెప్తారు, అసలు మీరా ఎల్బఫ్ యొక్క స్ట్రాంగెస్ట్ వారియర్స్, అసలు మీరా ఎల్బఫ్ యొక్క ప్రైడ్, నాకైతే మీరందరూ పిక్చర్ లా కనిపిస్తున్నారు అని చెప్పి వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. మన బ్రాగీ అయితే తన యొక్క యాక్స్ పట్టుకొని ఆంటోనియో అనే ఒక జైంట్ ని కోసి పడేస్తాడు. అండ్ దిస్ వాజ్ రియల్లీ ఆసమ్. రెండో వైపు మన హజరుద్దీన్ కూడా జస్ట్ వన్ పంచ్ కొడతాడు, ముందుండే జైంట్ కి బొక్క పడిపోయేది, మనోడు సైతం అయిపోయాడు గైస్. అలాగే మనం ఇక్కడ డోరీని కూడా చూసుకోవచ్చు, తను కూడా తన యొక్క కత్తిని పట్టుకొని ఒక జైంట్ ని సగానికి కోసేస్తాడు. అలాగే పక్కన మనం స్టామ్సెల్ ని కూడా చూసుకోవచ్చు, తను కూడా తన హ్యామర్ ని పట్టుకొని చాలా జైంట్స్ ని చంపేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ బాగానే ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ అందరికన్నా డేంజరస్ గా ఫైట్ చేసేది మన రోరోనోవా జోరో. తన యొక్క 3 sword స్టైల్ ని ఉపయోగించి ఒక జైంట్ యొక్క తలకాయని 4 ముక్కల్లో కోసి పడేస్తాడు. అండ్ నాకు తెలిసి ఇది డెఫినెట్లీ యానిమేషన్ లో చూపిరు, ఒకవేళ చూపించినా సరే మనకి సెన్సార్లు ఇచ్చి చూపిస్తారు, మరి ఇంత బ్రూటల్ గా అయితే చూపిరు. ఆ అటాక్ చూసిన తర్వాత ఇక్కడ జైంట్స్ చెప్తారు, దట్ అటాక్ వాజ్ అబ్సల్యూట్లీ బ్యూటీ రోరోనోవా జోరో అని చెప్పి వీళ్ళందరూ మన జోరోని పొగుడుతూ ఉంటారు. స్పెషల్లీ మన జరుల్ బ్రో, వీడు ఈ ఫైట్ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పీస్ 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 అని చెప్పి వార్లు అవ్వకుండా చూశారు కదా, కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఫుల్ ఫామ్ లో ఫైట్ చేస్తున్నారు. ఇది చూసి మన జరుల్ చాలా ఆనందపడతాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి గబాన్ ఇంకా చాపర్ యొక్క గ్రూప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 2 డోమి రివర్సి మాన్స్టర్స్ మన గబాన్ ఇంకా చాపర్ మీదకి అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని సేవ్ చేయడానికి మన కాశీ అక్కడికి వచ్చేస్తాడు. కానీ వచ్చి వాళ్ళిద్దరిని సేవ్ చేస్తాడా బ్రో అంటే కాదు, ఎందుకంటే తన ముందుంది తన బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో తన ఫ్రెండ్స్ తో తను ఎలా ఫైట్ చేయను అని చెప్పి తను లైక్ నార్మల్ గా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ముందుంది డోమి రివర్సి జైంట్స్, వాళ్ళు వినరు. ఇది చూసి మన గబాన్ ఇంకా చాపర్ కూడా చెప్తారు, నువ్వు కాపాడడానికి వచ్చావు కదరా, వాళ్ళతో ఫైట్ చేయొచ్చు కదా, వాళ్ళు చంపితే నార్మల్ గా మారిపోతారు, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా, సో వెళ్ళి వాళ్ళని చంపే అని చెప్పి ఇక్కడ వీళ్ళిద్దరు అంటూ ఉంటారు. బట్ మనోడు మాత్రం విండు. ఇక్కడ కాశీ స్టిల్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ తో మాట్లాడి వాళ్ళని నార్మల్ గా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ముందుండి డోమి రివర్సి మోసెస్ కదా, వాళ్ళేం చెప్తారు తెలుసా, నువ్వు మాలాగా మారిపో కాశీ, అప్పుడే నువ్వు మాలాగా ఒక స్ట్రాంగెస్ట్ జైంట్ లా మారుతావు, మా పవర్స్ ని యాక్సెప్ట్ చేయి, నువ్వు కూడా మాలాగా మారిపో అని చెప్పి లైక్ వీళ్ళిద్దరు తన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. దాంతో మన కాశీ దగ్గర వేరే దారి లేదన్నమాట. అందుకనే తన యొక్క యాక్స్ పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ మీదకి అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ అప్పుడే మన చాపర్ ఒక రంబుల్ బాల్ తిని మాన్స్టర్ పాయింట్ లో ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ జైంట్ మీద ఒక అటాక్ చేస్తాడు. నార్మల్ గా చంప మీద కొడతాడు అంతే. ఆ అటాక్ తో ఆ జైంట్ కి కూడా ఏం అవ్వదు. తను చెప్తాడు, నువ్వు అటాక్ చేసావురా కానీ నాకేం ఫీల్ అవ్వలేదని చెప్పి తను అంటాడు. బట్ అప్పుడే ఆ డోమి రివర్స్ జైంట్ ఉన్నాడు కదా, తను రివర్స్ అయిపోతాడు. తను మళ్ళీ తిరగపడిపోయి నార్మల్ జైంట్ లా మారిపోతాడు. ఇది చూసి మొత్తం కమ్యూనిటీ కూడా షాక్ అయిపోయింది అనమాట. అసలు చాపర్ ఇది ఎలా చేయగలిగాడు? మన లూఫీ కూడా ఇప్పటి వరకు ఇది చేయలేకపోయాడు. బట్ అవర్ గై చాపర్ డిడ్ ఇట్. మేబీ
అవర్ ఓడా సెన్సే ఈస్ కుకింగ్ సంథింగ్. మన చాపర్ యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని మేబీ రివీల్ చేస్తారేమో. ఒకసారి మీరే ఆలోచించండి. డోమి రివర్స్ వాళ్ళని మళ్ళీ తిరిగి మార్చాలంటే వాళ్ళని చంపేయాలి. బట్ మన చాపర్ చంపకుండానే నార్మల్ గా మార్చేశాడు. మీరు ఈ ప్యానల్ ని కొంచెం జూమ్ చేసి చూస్తే ఇక్కడ ఆ జైంట్ లోపల నుంచి ఒక షాడో లాంటి క్రియేచర్ బయటికి వచ్చేసింది అనమాట. సో దీని అర్థం ఏంటంటే మన చాపర్ తన యొక్క డెవిల్ ఫ్రూట్ ఎబిలిటీస్ ని ఉపయోగించి ఆ జైంట్ లోపల ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేశాడు. కానీ మన చాపర్ ఇది ఎలా చేశాడో తనకు కూడా తెలియదు. కానీ ఇది చూసిన తర్వాత నాకైతే ఒక విషయం అర్థమైపోయింది. మన చాపర్ తింది ఒక నార్మల్ ఫ్రూట్ అయితే కాదు, తన కెప్టెన్ లాగానే తిను కూడా ఒక గాడ్ టియర్ ఫ్రూట్ ని తిన్నాడు. ఇఫ్ యు గైస్ రిమెంబర్, మనకి పారాగ్రాఫ్ లో ఒక లైన్ ని మెన్షన్ చేశారు, ఫారెస్ట్ గాడ్ టేమ్ ద డీమన్స్ అని. నాకు తెలిసి ఈ ఫారెస్ట్ గాడ్ మన చాపరే గైస్. తనే ఈ డీమన్స్ ని టేమ్ చేశాడు. అంటే మన ఇము ద్వారా తయారైన డీమన్స్ ని మన చాపర్ నార్మల్ గా మారుస్తాడు. నాకైతే ఆ లైన్ చదివి మన చాపర్ ఏం చేశాడో ఇది చూసి ఇదే అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సాంజీ, జింబే, ఫ్రాంకీ, నామి వాళ్ళ టీం దగ్గరికి తీసుకుని వెళ్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మన జింబే చేతిలో ఎవరి తలకాయ ఉందో తెలుసా? మన కిలింగం. అంటే ప్రీవియస్ చాప్టర్ లో మన సాంజీ తన డియాబ్లే జాంబే అటాక్ ని ఉపయోగించాడు కదా, దాంతో మనోడు లిటరలీ వీడి తలకాయ కోసేశాడు బ్రో. అసలు ఇదే ఎక్కువ అనుకుంటే మన సాంజీ ఇక్కడ ఆరా ఫార్మింగ్ చేసుకుంటూ వెళ్తాడు. మనోడు లిటరల్లీ కిలింగం యొక్క బాడీ మీద కూర్చొని స్మోక్ చేస్తూ చెప్తాడు, అసలు వీళ్ళు గాడ్ నైట్స్ వీళ్ళేంటి ఇంత బేకార్ గా ఉన్నారు, నేను వీళ్ళు ఇంత వీక్ గా ఉంటారని అనుకోలేదు, అసలు ఇలాంటి వాళ్ళు ఆ మెరిట్ జాయ్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పి మన సాంజీ ఇక్కడ అంటాడు. ఈ మాట విని మన ఫ్రాంకీ చెప్తాడు, వీళ్ళు వీక్ కాదు సాంజీ, మనం స్ట్రాంగ్ అయిపోయాం, మనం ఇప్పుడు యోంకో యొక్క క్రూ మెంబర్స్, మర్చిపోయావా అని చెప్పి తను అంటాడు. కానీ మాటలు మొత్తం విని మన కిలింగం యొక్క తలకాయ మాట్లాడుతూ ఉండిద్ది. ఇక్కడ ఈ తలకాయ చెప్పిద్ది, అసలు ఒక ఫిష్ మ్యాన్ నన్ను ఇలా పట్టుకోవడం ఏంటి, నీకు బుద్ధుందా, నువ్వు ఒక గలీస్ రేసు గాడివి, అసలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుక్కలే, నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని వదిలిపెట్టానని చెప్పి లైక్ వీడింకా ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలు విని మన జింబే చెప్తాడు, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉండి ఏం మాటలు మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి తను అంటాడు. అండ్ పక్క నుంచి మన ఫ్రాంకీ కూడా చెప్తాడు, వీడి బాడీని మనం ముక్కలు ముక్కలుగా కోసేసి ఒక డబ్బాలో పెట్టేస్తే వీడు మళ్ళీ రీజనరేట్ అవ్వలేడు అని చెప్పి మన ఫ్రాంకీ ఇక్కడ అంటూ ఉంటాడు. బట్ మన జింబే ఇక్కడ చాలా సీరియస్ గా చెప్తాడు, ఇప్పుడు వీడిని డిఫీట్ చేసామని చెప్పి మనం ఇక్కడ రిలీఫ్ అవ్వలేము, ఇంకా స్టిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, తన్ని డిఫీట్ చేసేంత వరకు మనం ఇక్కడ రెస్ట్ తీసుకోలేము అని చెప్పి మన జింబే ఇక్కడ అంటూ ఉంటాడు. మన జింబే మాట్లాడుతుంది మన గాన్కో గురించి అన్నమాట. ఇంక ఈ ప్యానల్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మీరు మన జ్యూస్ ని చూసుకోవచ్చు. నామి తనకి ఆప్స్ తినిపిస్తూ చెప్పిద్ది, నువ్వు ఈ ఆప్స్ ని తినిన తర్వాత ఎల్బఫ్ లో అంటుకున్న ఫైర్ ని ఆపాలి అని చెప్పి తను అనేది. అండ్ మన జ్యూస్ కూడా చెప్తాడు, నేను ఆపేస్తాను, కంగారు పడమాక అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ అప్పుడే మన నామి ఎంకాల ఒక పెద్ద ఎనర్జీ బ్లాస్ట్ పెళ్ళిద్ది అనమాట. ఈ బ్లాస్ట్ చేసింది ఇంకెవరో కాదు, మన లోకి. తన మీదే మన లూఫీ కూడా ఉంటాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరు మన నామి వాళ్ళ గ్రూప్ దగ్గరికి వస్తున్నారు. వీళ్ళని చూసి మన సాంజీ, జింబే, ఫ్రాంకీ వీళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. వీళ్ళు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు అనమాట లోకి యొక్క ఆ బిగ్ ఫామ్ ని చూసి. మన ఫ్రాంకీ అయితే ఫస్ట్ టైం లోకిని చూస్తున్నాడు కదా, తను అడుగుతాడు, ఇంతకి లూఫీ తను ఎవరు, ఇంత పెద్దగా ఉన్నాడు ఏంటి అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మన లూఫీ కూడా నవ్వుతూ చెప్తాడు, వీడు నా కొత్త ఫ్రెండ్ లోకి అని చెప్పి తను అంటాడు. బట్ మన నామి వచ్చి వీళ్ళిద్దరిని తిట్టి పడేసిద్ది, మీ అందరికి బేజల్ పనిచేయట్లేదా, ఎక్కడ బ్లాస్ట్ చేస్తారు, ఎనిమిస్ ని చంపండి, అంతేగాని ఆ బ్లాస్ట్ లు మమ్మల్ని కూడా లేపేస్తారా, మీ వల్ల ఎల్బఫ్ కి చూడండి ఎంత డ్యామేజ్ వచ్చిందో, యూ ఈడియట్స్ అని చెప్పి లూఫీ అండ్ లోకీని తిట్టి పడేసిద్ది అనమాట. ఇక్కడ మీరు లూఫీని కూడా చూసుకోవచ్చు. మనోడు చాలా సాడ్ గా ఉంటే పక్కన రాగ్నిర్ తన్ని ఓదార్స్తూ ఉండిద్ది. మన నామి ఇక్కడ లిటరలీ చెప్పిద్ది, నువ్వు ఇంకొకసారి ఎక్కడికో వెళ్ళి ఒక పెద్ద జంతువుని ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చేసావు, అసలు ఇది ఏంటిదిరా, ఇది ఏం చేస్తుంది, ప్రతిదీ డిస్ట్రాయ్ చేస్తుంది లూఫీ అని చెప్పి తను లూఫీని తిడుతుంటే ఇక్కడ మన లూఫీ ఏం చేస్తాడు తెలుసా, తిను తిరిగి మన లోకిని తిడుతూ ఉంటాడు, నీ వల్లే ఇది మొత్తం జరుగుతుంది, నువ్వే చూసుకోకుండా బ్లాస్ట్ లో వదిలేస్తున్నావు, నీ వల్లే ఎల్బఫ్ ఇలా అవుతుంది అని చెప్పి తిను మన లోకిని తిడుతూ ఉంటాడు. ఇది చూసి మన లోకికి కాళ్ళెద్ది తను లిటరలీ మన లూఫీ మీదకి ఒక పెద్ద బ్లాస్ట్ వదిలేసి చెప్తాడు, నువ్వేంటి నాకు చెప్తున్నావు, నేను నా కింగ్డమ్ ని సేవ్ చేస్తున్నా, నాకు ఎదురొచ్చిన ప్రతి ఒక్కని నేను డిస్ట్రాయ్ చేస్తున్నా, సో ఇందులో నీకేమైంది, నీ క్రూ మెంబర్స్ నిన్ను తిడితే నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నారా అని చెప్పి మన లూఫీకి ఇక్కడ చాలా కోపం వచ్చింది. బట్ ఆ అటాక్ తగిలిన తర్వాత కూడా మన లూఫీకి మాత్రం ఏం అవ్వదు. ఆబ్వియస్లీ మన లూఫీ ఒక లబ్బర్ కాబట్టి తన మీదకి థండర్ అటాక్స్ వర్క్ అవ్వ అనమాట. పాపం ఈ విషయం మన లోకికి తెలియదు, తను షాక్ అయిపోతాడు, ఏంట్రా నీ మీద నా పవర్ఫుల్ అటాక్ చేసిన తర్వాత కూడా నీకేం అవ్వలేదేంట్రా అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన లూఫీ చెప్తాడు, ఓ ఇది లైట్నింగ్ అటాక్, అందుకనే
చూస్తూనే నాకేం అవ్వలేదు, ఒకవేళ నాకు డ్యామేజ్ తగిలి ఉంటే నిన్ను ఎగిరి నేను కొట్టేవాడిని, నిన్ను లిటరల్లీ ఆకాశం మీదకి పంపించేసేవాడిని అని చెప్పి తను అంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరు ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ హఠాత్తుగా వీళ్ళిద్దరు సైలెంట్ గా అయిపోతారు అనమాట. ఎందుకంటే చాలా దూరపు నుంచి వీళ్ళకి ఒక స్ట్రేంజ్ హాకీ వచ్చింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి బ్రూక్ ఇంకా ఊసప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. వీళ్ళ ముందే మన ఈము సమా కూడా ఉండిద్ది. అంటే ప్రస్తుతం ఈము సమానే కదా గాన్కోని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మీరు బ్రూక్ యొక్క సిచ్యువేషన్ చూసుకోవచ్చు, చాలా దారుణంగా ఉంది. మన ఈము సమా బ్రూక్ లోపల ఒక కత్తే దించేసింది అనమాట. ఆబ్వియస్లీ తను స్కెలిటన్ కాబట్టి అంతగేం అవ్వదు, బట్ స్టిల్ మనడు కండిషన్ అయితే బాలేదు. అలాగే పక్కన మీరు ఊసప్ ని కూడా చూసుకోవచ్చు. బ్రూక్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీడు ఎక్కడికి వెళ్ళాడరా అని చెప్పి వెతుక్కుంటూ మనోడు ఇక్కడికి వచ్చాడు అనమాట. వచ్చి చూస్తే మన ఈము సమా బ్రూక్ మీదకి అటాక్ చేస్తూ ఉండిద్ది. సో ఆ అటాక్ ని ఆపడానికి వీడు వెళ్ళిపోతాడు అక్కడికి. దాని వల్ల ఈడికి కూడా డ్యామేజ్ తగిలిద్ది. సో అలా మనోడు ఇలా పడిపోయాడు అనమాట. ఇక్కడ మన బ్రూక్ కూడా చెప్తాడు, ఊసప్ నువ్వు ఇక్కడ ఏం చేయలేవు, నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి తను అంటాడు. కానీ మన ఊసప్ ఏం చెప్తాడు తెలుసా, నేను నా ఫ్రెండ్ ను వదిలేసి ఎలా పారిపోగలను, ఇది ఒక రియల్ వారియర్ యొక్క లక్షణం అయితే కాదు. నేను ఎప్పటి నుంచో ఈ ఎల్బఫ్ యొక్క వారియర్ ల్యాండ్ కి విజిట్ చేద్దామని అనుకున్నా, ఇక్కడికి నేను ఫైనల్లీ వచ్చేసా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళు మన ఎల్బఫ్ యొక్క ప్రజల్ని బాధ పెడుతున్నారు, వీళ్ళు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. అయినా వారియర్స్ తో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయకుండా వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి, ఇది పిరికి వాళ్ళ లక్షణం, నువ్వు ఒక పిరికి దానివి అని చెప్పి మనోడు లిటరల్లీ ఈము సమాకి చెప్తాడు. మన ఊసప్ ఈము సమాని పిరికిది అని అంటున్నాడు. అండ్ ఈ మాట వినిన తర్వాత ఆబ్వియస్లీ ఈము సమాకి కాలేద్ది, తను ఒక బ్లాస్ట్ వదిలిద్ది అనమాట. మనోడు మళ్ళీ కింద పడిపోతాడు. ఇక్కడ మన బ్రూక్ కూడా ఉసప్ కి హెల్ప్ చేయడానికి లెగుస్తాడు అనమాట. కానీ మన ఈము ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ అటాక్ ని ఉపయోగించింది, కనపడని అటాక్. ఇక్కడ మన బ్రూక్ అయితే పైకి లెగలేకపోతాడు. కానీ మన ఊసప్ తన యొక్క వెపన్ ని పట్టుకొని చెప్తాడు, ఎల్బఫ్ వారియర్స్ ఒక ల్యాండ్. ఇక్కడ వారియర్స్ ఒకళ్ళొకళ్ళు వాళ్ళ వెపన్స్ తో ఫైట్ చేస్తారు, కానీ నువ్వు స్వయంగా ఫైట్ చేయకుండా మాన్స్టర్స్ ని పంపుతున్నావు ఫైట్ చేయడానికి, పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నావు, నువ్వు ఒక పిరికి దానివి, నీకు ఫైట్ చేయడం రాదు అని చెప్పి మన ఊసప్ ఈము సమా మీదకి ఒక అటాక్ చేస్తాడు. ఆబ్వియస్లీ ఆ అటాక్ మన ఈము సమాకి తగలదన్నమాట. తను టెలిపోర్ట్ చేసి మన ఊసప్ ఎంకల్కి వచ్చి చెప్పిద్ది, నేను ఒక రూలర్ ని, అలాంటిది ఒక చిన్న పురుగుల్ని చంపి నేనెందుకు నా చేతుల్ని మెస్టప్ చేసుకోవాలి అని చెప్పి మన ఈము సమా తన యొక్క చేయి ఇలా పెట్టిద్ది అనమాట. రారా షూట్ చేయరా అని యొక్క పవర్ చూద్దాం అని చెప్పి. అండ్ మన ఊసప్ కూడా ఈసారి షూట్ చేస్తాడు. ఆ అటాక్ తగిలిద్ది, ఈము సమాకి తగిలిద్ది. మీరు ఇక్కడ ఈము సమా యొక్క స్టేట్ ని చూసుకోవచ్చు, దానికి మొత్తం బొక్కలు పడిపోతాయి. మన ఊసప్ యొక్క అటాక్ వల్ల మన ఊసప్ కి కూడా డ్యామేజ్ తగిలిద్ది అనమాట. మన ఊసప్ తన అటాక్ వల్ల కింద పడిపోతాడు, ఈము సమా కొట్టడం వల్ల పడిపోడు. ఇక్కడ మన గాన్కో దగ్గర ఎలాగో రీజనరేషన్ ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మన ఈము సమా లైక్ మొత్తం నార్మల్ అయిపోయింది అనమాట. అంటే మన గాన్కో మొత్తం నార్మల్ అయిపోయింది. బట్ హఠాత్తుగా ఎంకాల్కి మన లూఫీ, లోకి అండ్ డ్రాగ్నీర్ వీళ్ళు ముగ్గురు ఎంకాల్కి వచ్చేస్తారనమాట. వీళ్ళు లిటరలీ చాలా బ్యాడాస్ గా సడన్ గా వస్తారు వీళ్ళు. అండ్ మన లోకి చెప్తాడు, అయితే తిని యొక్క హాకీనేనా మనం అండర్ గ్రౌండ్ లో ఉండి ఫీల్ చేసింది అని చెప్పి ఇక్కడ మన లోకి అంటాడు. కానీ మన లూఫీ మాత్రం ఈము సమాని పట్టించుకోడు. అసలు ఈము సమా వైపుకి తను తల తిప్పి కూడా చూడన్నమాట. తను కింద పడిపోయిన మన బ్రూక్ ఇంకా ఊసప్ నే చూస్తాడు. అది చూసి మన లూఫీకి కాలిద్ది. మీ అందరికి తెలిసిందే మన లూఫీ ఇక్కడ గేర్ 5 లో ఉన్నాడు. తను సీరియస్ గా ఉన్నా సరే తను నవ్వుతాడు. కానీ ఇక్కడ తన ఫ్రెండ్స్ యొక్క సిచ్యువేషన్ చూసి తనకి నవ్వు మాత్రం రాలేదు గైస్. తను చాలా సీరియస్ గా చెప్పాడు, లోకి నా ఫ్రెండ్స్ ని ఇలా చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పి మనోడు ఇక్కడ చాలా సీరియస్ గా చెప్పాడు. కానీ ముందున్న మన ఈము సమా లోకి ఇంకా లూఫీని చూసి చెప్పిద్ది, నికా అండ్ నిద్హాక్ సరెండర్ చేయండి లేకపోతే చనిపోండి. ఇక్కడ జరగబోయే బ్యాటిల్ ఈ ప్రపంచాన్ని మార్చబోతుంది అని చెప్పి తను అనిద్ది. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నిజానికి ఈ వీడియో నేను మెయిన్ ఛానల్ లో అప్లోడ్ చేయాలి, కానీ దాని మీద కాపీరైట్స్ పడ్డాయి. అందుకనే ఒక 65 డేస్ వరకు ఆ ఛానల్లో ఏ వీడియో కూడా రాదు. సో అప్పటి వరకు మన ఈ సెకండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై గైస్.